హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కళాకార్ డిఐవై క్లబ్. నా పేరు ప్రసన్న రాజేష్. ఈరోజు వీడియోలో నేను మ్యాక్రేమ్ ఫ్రేమ్ హోల్డర్ చూపిస్తున్నానండి. ఇది మనం ఫోటో ఫ్రేమ్స్ కానీ క్యాన్వాస్ పెయింటింగ్స్ కానీ హోల్డ్ చేయడానికి ఈజీగా ఇలా హ్యాంగింగ్ చేసుకోవచ్చు మ్యాక్రేమ్ థ్రెడ్తో. ఇప్పుడు ఈ పెయింటింగ్ నేను లాస్ట్ ఇయర్ వేశాను. దీనికి ఎలాగా మనం ఈ హ్యాంగింగ్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ ఇక్కడ మనం మ్యాక్రేమ్ థ్రెడ్ తీసుకోవాలండి. దీనికి మనం 2 థ్రెడ్స్ తీసుకోవాలి, మ్యాక్రేమ్ థ్రెడ్స్. ఇవి నేను ఒక్కొక్కటి 5 మీటర్స్ తీసుకున్నాను. ఫస్ట్ స్టార్టింగ్లో ఈ రెండింటిని కలిపి టైట్గా నాట్ వేసుకోవాలండి. మీరు కావాలంటే మీకు వచ్చినట్టుగా డైరెక్ట్గా ముడి వేసేయచ్చు రెండు. నేను ఇక్కడ ఒక డిఫరెంట్ నాట్ చూపిస్తున్నాను. ఇక్కడ మనం పైన కొంచెం అది ఓపెన్ ఉంచాలి, ఎందుకంటే మనం దీన్ని మేకుకి దానికి తగిలించడానికి హ్యాంగ్ చేయడానికి. సో తర్వాత నేను వేరే థ్రెడ్ని ఇలాగా ఒక ఫస్ట్ థ్రెడ్కి సెకండ్ థ్రెడ్తో ఇలా నాట్ చేశాను. ఇది పైకి కిందికి మూవ్ అవ్వకుండా నేను ఇప్పుడు ఈ థ్రెడ్ని ఇక్కడ టైట్గా హోల్డ్ చేస్తున్నాను. సో ఇలా బ్యాక్ నుంచి దీన్ని ఇలా లోపల నుంచి ఆ థ్రెడ్లో సెకండ్ థ్రెడ్లో నుంచి ఈ ఫస్ట్ థ్రెడ్ని ఇలా బ్యాక్ సైడ్ నుంచి మళ్ళీ ఫ్రంట్ సైడ్కి ఇలా తీసుకొని రావాలి. ఇప్పుడు ఇలా దీన్ని టైట్గా నాట్ చేస్తే ఇంకా ఈ నాట్ మనకి పైకి కిందకి మూవ్ అవ్వదు. అండ్ పైన మనకి ఇలా మేక్లో పెట్టుకోవడానికి కూడా కొంచెం హ్యాంగింగ్ లాగా మిగులుతుంది. సో ఇక్కడ మనం ఫస్ట్ స్క్వేర్ నాట్, ఇది మ్యాక్రేమ్ నాట్స్లో బేసిక్ నాట్ అండి, స్క్వేర్ నాట్ అని ఇది చూపిస్తున్నాను. ఇక్కడ మనకి కావాల్సినంత లెంత్ వరకు ఈ స్క్వేర్ నాట్ వేసుకోవాలి. నేను ఐ థింక్ 5 or 6 స్క్వేర్ నాట్స్ వేసాను. ఒకవేళ మీకు ఈ మ్యాక్రేమ్ నాట్స్ అన్ని ట్యూటోరియల్ కావాలంటే నాకు కమెంట్స్లో చెప్పండి, నేను నాట్స్ అన్నీ ఒక ట్యూటోరియల్ వీడియో చేస్తాను. ఇలా మనం స్క్వేర్ నాట్ అయిపోయింది. ఇప్పుడు ఇలా మనం హోల్డ్ చేయాలి. సో ఇక్కడ నుంచి నేను దీన్ని ఇలా 2 పార్ట్స్గా డివైడ్ చేశాను. ఇక్కడ మనం ఎంతవరకు ఇది నాట్ వేసుకోవాలో మెజర్ చేసుకోవాలి. సో అలాగా నేను దీన్ని ఆల్టర్నేటివ్ హాఫ్ హిచ్ నాట్ అంటారండి. ఇప్పుడు అది ఎలా వేయాలో నేను చూపిస్తాను. ఇది కూడా చాలా సింపుల్ అండి. మనం ఆల్టర్నేట్గా ఒక థ్రెడ్ని ఇంకొక థ్రెడ్కి నాట్ వేస్తాము. సో ఇలా 2 సైడ్స్ కూడా మనం మెజర్ చేసుకున్నంత వరకు ఈ ఆల్టర్నేటివ్ హాఫ్ హిచ్ నాట్ మనం చేసుకున్నాము. తర్వాత ఇక్కడ ఇది వదిలేయాలి, ఇక్కడ నాట్ వేయకూడదు. మనం మెజర్ చేసుకొని కార్నర్స్లో ఆ ఫ్రేమ్ని హోల్డ్ చేయడానికి. సో నెక్స్ట్ నుంచి మళ్ళీ ఈ ఆల్టర్నేటివ్ హాఫ్ హిచ్ నాటే మనం మళ్ళీ అదే నాట్ రిపీట్ చేస్తాము.
ఆ కార్నర్స్ హోల్డ్ చేయడానికి మాత్రం అక్కడ థ్రెడ్స్కి నాట్ వేయకుండా అలా ఓపెన్ ఉంచాలి. ఇప్పుడు సేమ్ మనం ఇంతకు ముందు చూసుకున్నట్టుగా ఈ ఆల్టర్నేటివ్ హాఫ్ పిచ్ నాట్ మనం వేసుకోవాలి. సో ఇలా ఇది మెజర్ చేసుకొని 2 సైడ్స్ కూడా ఇలా ఈ హాఫ్ పిచ్ నాట్ వేసుకుంటామండి. ఇప్పుడు మళ్ళీ మనం కింద కూడా సేమ్ కార్నర్స్లో అంతే మనం మెజర్ చేసుకొని ఆ థ్రెడ్స్ని మనం నాట్ వేయకుండా వదిలేస్తాము, ఎందుకంటే కార్నర్స్ని హోల్డ్ చేయడానికి. మిగిలింది మళ్ళీ పైన ఎంత అయితే చేసుకున్నామో అంతే ఆ ఆల్టర్నేట్ హాఫ్ పిచ్ నాట్ వేస్తాము. ఇలా మెజర్ చేసుకొని ఈ 2 సైడ్స్ కూడా సేమ్ హాఫ్ పిచ్ నాట్ వేసాము. సో ఇప్పుడు మనకి ఈ నాట్స్ అన్నీ ఫినిష్ అయిపోయినాయండి. ఇప్పుడు లాస్ట్లో ఈ 2 థ్రెడ్స్ని కలిపి నాట్ వేయాలి. ఇక్కడ కూడా నేను మళ్ళీ స్క్వేర్ నాటే యూజ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఫస్ట్ నేను 3-4 నాట్స్ వేసాను. తర్వాత మీ ఇష్టం, మీ లుక్ని బట్టి కావాలంటే కొంచెం లాంగ్గా వేసుకోవచ్చు. ఒక సింగిల్ స్క్వేర్ నాట్ అయితే సరిపోతుందండి. తర్వాత కింద మీకు థ్రెడ్స్ ఎంతవరకు కావాలో అంతవరకు ఉంచుకొని మిగిలిన థ్రెడ్స్ని కట్ చేసుకోవాలి. ఇలాగా మనకి ఈ ఫ్రేమ్ హ్యాంగింగ్ అనేది రెడీ అయిపోయిందండి. మ్యాక్రేమ్ థ్రెడ్తో ఇలా ఈజీగా మీరు ఫోటో ఫ్రేమ్స్కి కానీ లేదా మీ క్యాన్వాస్ పెయింటింగ్స్కి కానీ ఇలా హ్యాంగింగ్ చేసుకోవచ్చు. ఇది చాలా బేసిక్ మోడల్ అండి. ఇంకా మీకు ఫ్యూచర్లో ఇంకా ఇందులో డిఫరెంట్ మోడల్స్ నేను మీకు చూపిస్తాను. ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నానండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్లో మిగిలిన వీడియోస్ కూడా ఒకసారి చూసి మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.